హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈరోజొచ్చేసి ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ఒకే ఒక అరటి పండుతో ఎన్ని బూరెలు చేసుకుందాము. అదెలాగో ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక అరటిపండు, పండిన అరటిపండు ఉంటుంది కదండీ! అది తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఫోక్‌తో అయితే మంచిగా స్మాష్ అవుతుంది. అందులోనే జీలకర్ర అండ్ కొంచెం సాల్ట్, ఇంకా బేకింగ్ పౌడర్, కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలండి కొంచెము, అండ్ షుగర్ కూడా వేసుకోవాలి 2 స్పూన్స్. వేసుకొని మొత్తం కూడా మంచిగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి బాగా. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నేను మైదా పిండి వేసుకుంటున్నానండి. మీకు ఇష్టమైతే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. సరిపోయినట్టుగా మనం చపాతీ పిండి తడుపుకుంటాం కదండి, ఆ విధంగా పూరి పిండి తడుపుకున్నట్టుగా తడుపుకోవాలి చూసుకుంటూ. చూడండి, ఈ విధంగా తడుపుకోవాలి. మంచిగా మెత్తగా తడుపుకొని మీకు వీలైతే 3 అవర్స్ ఉంచుకోండి. లేదంటే నేను ఇక్కడ 1 డే నైట్ మొత్తం ఉంచానండి. నైట్ మొత్తం అలాగే ఉంచేసాను కలుపుకొని. అండ్ 1 స్పూన్ ఘీ కూడా కలిపేసి 3 అవర్స్ అయినా 1 నైట్ అయినా ఉంచండి. మూత పెట్టి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు నీకు నేను చూపిస్తున్నాను చూడండి, ఇది మరుసటి రోజు అండి. మార్నింగ్ చూపిస్తున్నాను మీకు. మంచిగా ఈ విధంగా మెత్తగా అవుతుంది. ఈ విధంగా అయిన తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోవాలి మంచిగా మొత్తం కూడా. అరటిపండు వేసాం కదండి, అందుకు ఆ కలర్లో కనిపిస్తుంది. ఇలా ముద్దలు చేసుకొని పక్కకు పెట్టుకొని పూరిలా ఒత్తుకోవాలండి. కొంచెం పల్చగా ఒత్తుకున్నామనుకోండి గట్టిగా వస్తాయి. మెత్తగా కావాలనుకుంటే కొంచెం మనం పూరిలాగా ఒత్తుకోవాలి మందంగా కొంచెము. చూడండి, ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని నేను ఇక్కడ స్వల్పంగా పల్చగా ఒత్తుకున్నానండి, అందుకు నాకు అప్పడాల్లా వచ్చాయి. చూడండి, మీరు మెత్తగా కావాలనుకుంటే మంచిగా కొంచెం మందగా ఒత్తుకున్నారంటే మంచిగా ఉబ్బుతాయి కదండి. అవి ఉబ్బుతాయి కూడా, మంచి పూరిలా వస్తాయి, ఇంకా టేస్టీగా ఉంటాయి అవి. ఇవి క్రిస్పీగా వచ్చాయి కొంచెం నాకు, నేను పల్చగా చేసుకున్నాను. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి, నిల్వ కూడా ఉంటాయండి. ఈ విధంగా అన్నిటిని కూడా ఇలాగే ఒత్తేసుకొని పక్కకు పెట్టుకుంటాం కదండి, వాటిని అన్నిటిని కూడా మంచిగా నిదానంగా త్వరగానే అయిపోతాయండి. ఆయిల్ అయితే అస్సలు పీల్చవు, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా అన్నిటిని కూడా వేయించుకోవాలి. ఒక్క అరటిపండుతో ఎన్నోటి చేసుకుంటున్నాం కదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ప్లీజ్ కామెంట్ చేయండి. లైక్ అయితే అస్సలు చేయట్లేదండి ఎవ్వరు. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ షేర్ చేయండి. చూడండి, ఇన్ని రకాలుగా ఇన్నోటి చేసుకుందామండి. ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు చాలా ఈజీగా చేసి పెట్టచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. ఒక అరటిపండుతోటే కదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.